హాయ్ అందరికీ. పిల్లలంటే పసివాళ్ల నవ్వులు, వాళ్ల తల్లి పిల్లలు చేసే తంటాలు, అల్లరి పనులు చూస్తుంటే మనసు నిండిపోతుంది కదా. ఈ వీడియోలో పిల్లలు చేసే త్రిక్కులు, ఆటలు, నవ్వు తెప్పించే చేష్టల గురించి చూద్దాం. పిల్లల ఆటలు, అల్లరి మస్తీ. పిల్లలకి ఆటలు అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పని లేదు. ఇంట్లోనే వాళ్లకు నచ్చిన బొమ్మలతో, బయట మట్టితో, మంచు నీటితో ఆడుకుంటూ ఆనందంగా గడిపేస్తారు. తలచుకుంటే ఏదైనా ఆటగా మార్చేసేవాళ్లు. టీవీ రిమోట్, చెంపదండ, కర్రలతో ఏదో ఒకటి ఆడేస్తారు. కొందరు పిల్లలు పెద్దవాళ్లను చూసి డబ్బా చెప్పి సీరియస్గా నటిస్తారు. ఇంట్లో ఉంటే అత్తగారిని, నాయనమ్మను అల్లరి పెట్టించేస్తారు. ఏదైనా కొత్తగా కనిపిస్తే ఆడుకుంటూ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కొందరు చిన్న పిల్లలు కర్రలను, కాగితాలను ఒకదానిమీద ఒకటి పెట్టి వాళ్లకే కొత్త ఆటలు సృష్టించుకుంటారు. పిల్లల త్రిక్కులు, తుంటరి పనులు. పిల్లలు తెలివిగా చేసే కొన్ని త్రిక్కులు చూసి మనకు నవ్వొస్తుంది. మామూలుగా ఏదైనా తినకుండా ఉంటే అమ్మ తినిపించడానికి చెవిలో ఏమన్నా చెప్పినా, అమ్మా పులిపండ్ల రసం పెట్టు అంటారు. తినడానికి ఇష్టం లేని వంటకం ఉంటే కింద వేసేసి తినేశాను అని చెప్పేవారు కూడా ఉంటారు. టీవీ చూస్తూ మామూలుగా ఉంటారు కాని ఎవరో రిమోట్ తీస్తే మాత్రం పాపం అందరూ చూడలేని దూరానికి పరిగెత్తి పెట్టేస్తారు. కొందరు పిల్లలు చేతిలో ఉన్న చాక్లెట్ను నాన్నకు చూపించి నువ్వు తినవు కదా అని అడిగే ముద్దుగాళ్లు ఉంటారు. పిన్ని, బాబాయి వస్తే వాళ్ల దగ్గర నుంచి టోఫీలు, చాక్లెట్లు తినడం అలవాటు చేసుకుంటారు. పిల్లల నవ్వులు తెప్పించే చేష్టలు. చిన్న పిల్లలు చేసే చేష్టలు చూసినప్పుడు మనసు ఉరకలేస్తుంది. క్యూట్గా తల్లి చేతులు పట్టుకుని తడబడి నడవడం. చిన్నపిల్లలు పాటలు పాడితే ఆ మెలోడీ వినడానికి ఎంత బావుంటుందో. కొందరు పిల్లలు పెద్దల మాటలు వినిపిస్తే వెంటనే రిపీట్ చేస్తారు. తల్లిదండ్రులకు అసలు సీన్ తెలియదు కాని హాస్యాస్పదంగా మారిపోతుంది. ఫోటో దిగేటప్పుడు ఒక్కోసారి చిన్నపిల్లల ఎక్స్ప్రెషన్స్ భలే ఫన్నీగా ఉంటాయి. కొందరు పిల్లలు నిద్రలో కూడా మాట్లాడుతూ, నవ్వుతూ ఉంటారు. అలా చూస్తుంటే మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది. చిన్న పిల్లలు అచ్చంగా పెదవులను వంపు చేసి కొత్త రకాల మాటలు చెప్పాలని ట్రై చేస్తుంటారు. పెద్దవాళ్లు తలనొప్పి ఉందని చెప్పితే నాకు కూడా ఉంది అని ముక్కు పట్టుకుని నటిస్తారు. కొందరు పిల్లలు ప్రాణాలకు తెగించి అల్లరి చేస్తుంటే కింద పడినా భయపడకుండా మళ్లీ ప్రయత్నిస్తారు. పిల్లలు మరియు తల్లిదండ్రుల ముచ్చట్లు. పిల్లలు రోజూ కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకు అనే ప్రశ్నతో ఇంట్లో అందరినీ విసిగిస్తారు. పెద్దవాళ్లు పనిచేస్తుంటే పిల్లలు ఆ పనిలో ఇంటరెస్ట్ చూపించి నేను చేస్తా అంటారు. వాళ్లు పెరిగే కొద్దీ కొత్త కొత్త ప్రశ్నలు అడిగి ఇంట్లో అందరికీ నవ్వులు తెప్పిస్తారు. పిల్లలు పొద్దున్నే లేచిన వెంటనే మళ్లీ నిద్రపోతే చాలు అనుకోవడం పిల్లలకు మాత్రమే సాధ్యం. అమ్మ బాగా కోపంగా ఉంటే, నాన్న, అమ్మకు ఏమైంది అని భయంగా అడుగుతారు. కొందరు పిల్లలు కొత్తగా స్కూల్ బాగుంది అని చెప్పి మధ్యలో మాత్రం నాకు స్కూల్ వద్దు అని ఏడుస్తారు. పిల్లలు తమకు నచ్చిన టీచర్ పేరు చెప్పి నాకు నిన్నటి నుండి ఫేవరేట్ మిస్ అమ్మ అంటారు. పిల్లల ఆటలు, తంటాలు, చేష్టలు. ఇవన్నీ చూసినప్పుడల్లా మనం కూడా ఆ చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్తాం. పిల్లల నవ్వు మన హృదయాల్లో చిరునవ్వుగా నిలుస్తుంది. పిల్లల ముద్దు ముద్దు చేష్టలు చూడటానికి ఎంత బావుం. పిల్లల ముద్దు ముద్దు చేష్టలు, చేసే అల్లరి పనులు చూసి మనకు నవ్వొస్తూనే ఉంటుంది కదా. పిల్లల ముచ్చట్లు వినిపిస్తే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఈ వీడియోలో పిల్లల ఆటలు, వాళ్లు చేసే త్రిక్కులు అందరినీ నవ్వించే విధంగా ఉంటాయి. పిల్లల అల్లరి, ఆటల మజా. పిల్లలకి ఏదైనా ఆటగా మారిపోతుంది. ఇంట్లో ఉన్న సింపుల్ వస్తువులతో కొత్త కొత్త ఆటలు ఆడతారు. గదిలో కుర్చీలు, మంచం కూడా ఆటల కోసం ఉపయోగిస్తారు. కొందరు పిల్లలు గోడకు రాయడం, మేకప్ పెట్టుకోవడం, ఆర్టిస్ట్లా కలర్ వేసుకోవడం చేస్తారు. బయట మట్టితో, నీటితో ఆడుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. పాపం, వాళ్ల తల్లిదండ్రులు వాళ్లను కడిగేసరికి అన్నీ అవైపోతాయి. పిల్లల త్రిక్కులు, సరదా పనులు. పిల్లలు బుర్రనిలిపి చేసే పనులు చూసి నమ్మలేం. తింటున్నప్పుడు ముద్దలను దాచేసి, అమ్మా, నేను పూర్తిగా తిన్నాను
అని అనడం. టీవీ రిమోట్ దాచేసి నాకు తెలియదు అని నటించడం. తినాలని ఇష్టం లేని కూరను కింద పడేయడం. నిద్రపోవాల్సిన సమయానికి ఇంకా ఒక కథ చెప్పమ్మా అని అడగడం. పిల్లల నవ్వించే చేష్టలు. చిన్న పిల్లలు మాట్లాడేటప్పుడు కొన్ని పదాలను పొరపాటుగా అనడం చాలా క్యూట్గా ఉంటుంది. ఫోటో దిగేటప్పుడు ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. పెద్దవాళ్లను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు అది చాలా నవ్వుగా మారిపోతుంది. కొందరు పిల్లలు నిద్రలో మాటలాడతారు. వాళ్లను చూసి నవ్వు ఆపుకోవడం కష్టం. పిల్లలు తల్లిదండ్రుల సంభాషణలు. పిల్లలు రోజూ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటారు. ఎందుకు అనే ప్రశ్న రోజుకు 100 సార్లు అడుగుతారు. నాకు ఇది ఎందుకు అవసరం అని పెద్దవాళ్లను మెలికలు తిప్పుతారు. స్కూల్కి వెళ్లాలంటే తొందరగా లేవరు, కాని ఆడాలంటే ఎప్పుడూ రెడీ. పిల్లల ఆటలు, తంటాలు, చేష్టలు ఇవన్నీ మన జీవితానికి ఆనందాన్ని, నవ్వును తీసుకొస్తాయి. పిల్లలతో గడిపిన ప్రతి క్షణం మధురంగా మిగిలిపోతుంది. ఇలాంటివి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.